Hey BMC gang, welcome back to BMCFACTS YouTube channel. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో మేవెస్ట్ అనే ఈ తాబేలు గురించి విన్నాం. ఇది చిన్నగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ రింగ్ లో ఇరుక్కుపోవటం వల్ల పెద్దదయ్యేసరికి ఇలా అయిపోయింది. అలా రోజు అది నొప్పి భరిస్తూనే ఉండింది. అయితే దాన్ని ఒక అబ్బాయి చూడటంతో దానికి బాధ నుంచి విముక్తి లభించింది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో అలాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్న కొన్ని జీవుల గురించి చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా బాధాకరంగా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్సే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఇక రండి మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నంబర్ 1, హార్స్. ఫ్రెండ్స్, అది 2017. ఇక్కడ చూస్తున్న ఈ గుర్రం ఒక లోయలో పడిపోయింది. అయితే ఈ గుర్రం ఒక్కటే పడిపోలేదు, దాంతో పాటు దాని యజమానురాలు కూడా ఉంది. ఆ గుర్రం దాని యజమానురాలు ఇద్దరూ కలిసి ఆ లోయలో పడిపోయారు. వారిద్దరూ 300 అడుగుల లోతు ఉన్న ఆ లోయలో పడిపోయారు. గుర్రం యజమాని ఒక మహిళ. అయితే ఆ మహిళ యొక్క అదృష్టం అయితే బానే ఉంది. ఆమెకు పెద్దగా గాయాలేమీ తగలలేదు. అయితే ఆమె లోయ నుంచి బయటకు రాగలిగింది. కానీ గుర్రం యొక్క విధి సరిగ్గా లేదు, పైకి కూడా లేవలేకపోయింది. దాంతో ఆ గుర్రాన్ని ఆ లోయ నుంచి బయటకు తీసుకురావడానికి రెస్క్యూ టీం ఒక రోజు కంటే ఎక్కువ సమయం తీసుకుంది. రెస్క్యూ టీం ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజునే అక్కడికి చేరుకుని ఆ గుర్రానికి ఫస్ట్ ఎయిడ్ చేసింది. బట్ ఆ గుర్రాన్ని అక్కడి నుంచి తీయాలంటే ఒక హెలికాప్టర్ కావాలి. అదే రోజు అక్కడకు హెలికాప్టర్ కూడా చేరుకుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ గుర్రం చనిపోతుందేమో అని అనుకున్నారు. ఎందుకంటే అటువంటి స్థితిలో ఆ గుర్రం ఆ లోయలో పడి ఉంది అండ్ అది చాలా గాయపడింది. కానీ ఆ గుర్రం చివరకు బ్రతకగలిగింది. రెస్క్యూ టీం ఆ గుర్రానికి ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు తీశారు. అయితే ఈ ఇన్సిడెంట్ కాలిఫోర్నియాలోని యాపిల్ వ్యాలీలో జరిగింది. నంబర్ 2, జిరాఫీ. ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని జిరాఫీలో స్పెషల్ భాగం ఏదని అడిగితే అందరూ దాన్ని మెడే అని చెప్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జిరాఫీ పేరు జెమినా. ఇది 1986 జూలై 16న పుట్టింది. అయితే ఇది కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా అనే జూలో ఉండేది. మిగతా జిరాఫీల్లా కాకుండా దీని మెడ మాత్రం 90 డిగ్రీస్ వంగి ఉంటుంది. దాని వెన్నపూస మెడ నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది. ఇది పుట్టినప్పుడు దీని మెడ అలా లేదు. 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బయటపడింది. దీనికి ఇలా ఉన్నందువల్ల భూమి మీద ఉన్న గడ్డిని వంగి తినటం చాలా కష్టంగా ఉండేది. వికలాంగ పిల్లలకు ఈ జిరాఫీ ఒక స్ఫూర్తిగా నిలిచింది. దీని 21st బర్త్డే రోజు వికలాంగ పిల్లలంతా కలిసి సాంగ్స్ పాడి దీన్ని విష్ చేశారు. అయితే ఇది 2008లో చనిపోయింది. కానీ దీని స్కల్ మాత్రం ఇప్పటికీ ఆ జూలోనే ఉంది. నంబర్ 3, డీర్. ఫ్రెండ్స్, ఏ జంతువైనా ఏదైనా జన్యులోపంతో పుడితే దాని శరీరంలో ఏదో ఒక భాగం లేకుండా పుడుతుంది. కానీ ఈ జింక విషయంలో అలా జరగలేదు. ఈ జింక 4 కాళ్లకు బదులుగా 6 కాళ్లతో పుట్టింది. జార్జియాలో ఉండే ఒక ఆమె యొక్క 2 కుక్కలు ఈ జింకను చూసినప్పుడు వెంటనే ఈ జింకపై దాడి చేశాయి. ఈ కుక్కలు ఆ జింకపై దాడి చేస్తున్నప్పుడు ఆమె చూసి ఆ కుక్కలను జింక మీద దాడి చేయకుండా ఆపింది. కానీ అప్పటికే ఆ జింకను ఈ కుక్కలు చాలా తీవ్రంగా గాయపరిచాయి. ఫ్రెండ్స్, అలాగే ఈ జింకకు 2 తోకలు ఉండేవి. కానీ కుక్కలు గాయపరచడంతో ఆ గాయపడిన ఆ జింకను హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు ఆ డాక్టర్స్ ఆ 2వ తోకను తొలగించారు. డాక్టర్స్ అయితే ఆ జింకకు కావాల్సిన ట్రీట్మెంట్ అందించారు. తర్వాత రోజు ఆ జింక కోలుకుంది. త్వరలోనే నడవడం ప్రారంభించింది. ట్రేడింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఒక యాప్ గురించి చెప్పబోతున్నా, అదే బినోమో. దీంట్లో పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్ లో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. సో దాని గురించి పూర్తిగా చెప్తా చూడండి. ఇది ఓన్లీ ట్రేడింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే. ఇదే బినోమో. ఇక్కడ రియల్ అకౌంట్ అండ్ డెమో అకౌంట్ కూడా ఉంది. రియల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ అసెట్స్ కూడా చూసుకుంటే చాలానే ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ అయితే ఎంతైనా చేసుకోవచ్చు. నేనైతే 7000 చేస్తున్నా. ఇప్పుడు ఈ గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అని ప్రెడిక్ట్ చేయాలి. నేనైతే పెరుగుతుంది అని అప్లో ప్రెడిక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూసుకుంటే మన ప్రెడిక్షన్ రైట్ అయ్యింది. అమౌంట్ అనేది పెరిగింది. సో మీరు కూడా ఈ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. 12,930 ఉండింది కాస్త 18,670 రూపీస్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలానే డిపాజిట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. మీరు ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ అలానే విత్డ్రాస్ కూడా ఉంటుంది. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే $1000 మీ డెమో అకౌంట్ కి వస్తుంది. దాంతో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నంబర్ 4, క్యాట్.
ఫ్రెండ్స్, పిల్లులకు ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే అవి ఎత్తైన బిల్డింగ్స్ నుంచి ప్లేసెస్ నుంచి దూకినప్పుడు కరెక్ట్ గా ల్యాండ్ అవ్వగలదు. వాటికి ఎటువంటి ప్రమాదం కూడా జరగదు. అయితే ఈ పిల్లి పేరు కూపర్. ఇది న్యూయార్క్ లో నివసిస్తోంది. ఈ పిల్లి కిటికీలోంచి కింద పడి కూడా బ్రతికే ఉంది. అది నార్మల్ ఇంటి కిటికీ కాదు, 26వ అంతస్తు నుంచి పడినా కూడా బ్రతికే ఉంది. దీని ఓనర్ కిటికీ తలుపుని కొద్దిగా మాత్రమే తెరిచిపెట్టింది. ఈ పిల్లి ఆ చిన్న సందులో నుంచి బయటకు వెళ్ళదులే అనుకుంది. కానీ ఈ కూపర్ ఆ చిన్న సందులో నుంచి దూరి ఆ కిటికీలోంచి కింద పడిపోయింది. ఇక ఈ పిల్లి ఓనర్ కి విషయం తెలిసి వెంటనే కిందకు వచ్చి కూపర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లింది. 26వ అంతస్తు నుంచి పడింది కదా, అలాంటప్పుడు చనిపోయి ఉంటుంది లేదా పెద్ద పెద్ద గాయాలే ఉంటుందని మీరందరూ అనుకోవచ్చు. కానీ అలా జరగలేదు. అంత ఎత్తు నుంచి దూకినా కూడా జస్ట్ దాని కాలు మాత్రమే విరిగింది. పిల్లుల శరీర నిర్మాణం వల్ల అవి ఎంత ఎత్తు నుంచి కింద పడినా కూడా సరిగ్గా ల్యాండ్ అవ్వగలదు. నంబర్ 5, గోట్. ఈ ప్రపంచంలో మనుషులతో పాటుగా జంతువులు కూడా డైలీ ఎన్నో జంతువులు పుడుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. కానీ వాటిలో కొన్ని జంతువులు చాలా ప్రత్యేకంగాను చాలా వింతగాను పుడుతూ ఉంటాయి. అలాంటిదే ఈ మేక కూడా. దీన్ని మనం చైనాలో చూడొచ్చు. ఈ మేకకు వెనుక ఉన్న 2 కాళ్ళు లేవు. ఈ మేక పుట్టినప్పుడు దీని ఫొటోస్ చాలా త్వరగా వైరల్ అయ్యాయి. అలానే దీని యజమాని దీనికి పెట్టుకున్న పేరేంటో తెలుసా? స్ట్రాంగ్. ఈ పేరు ఈ మేకకు సరిగ్గా సరిపోయింది. ఎందుకంటే ఒక మేక 2 కాళ్ళతో పుట్టి జీవించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. అది పుట్టిన కొన్ని రోజులకే తన 2 కాళ్ళతో నడవడం ప్రారంభించింది. మొదట్లో కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా ఇప్పుడు అది 2 కాళ్ళతో చక్కగా నడుస్తోంది. ఆ 2 కాళ్ళతోనే ఇతర మేకలతో కలిసి ఆడుకుంటోంది. అలానే పరిగెడుతుంది కూడా. అయితే చెప్పడం మర్చిపోయా, ఇది ఆడమేక. నంబర్ 6, లయన్. మికుమై నేషనల్ పార్క్ ఆఫ్ టాంజానియాలో ఒక సింహం ఉంది. ఈ సింహం 2009లో వేటగాళ్లు అమర్చిన వైర్ కు ఇరుక్కుని కనిపించింది. ఆ వైర్ ఆ సింహం యొక్క మెడకు చుట్టుకుంది. సింహం ఆ తీగను వదిలించుకోవాలని ప్రయత్నం చేసింది, కానీ ఆ వైర్ ఇంకా బిగుతుగా చుట్టుకుంది. సింహం పెరిగే కొద్దీ ఆ తీగ బిగుతుగా అవ్వడం స్టార్ట్ అయింది. ఈ తీగ వల్ల ఆ సింహం ఏదైనా తినాలన్నా లేదా తాగాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. దాన్ని కాపాడటానికి అక్కడి వారు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఆ తీగను కత్తిరించడం వారి వల్ల కాలేదు. ఎందుకంటే అది ఎప్పుడు దొరికేది కాదు, వేరే సింహాలతోనే ఉండేది. దాదాపు 3 సంవత్సరాలు ఆ తీగ ఆ సింహం మెడకు చుట్టుకునే ఉంది. ఇక రోజు రోజుకు ఆ సింహం బాధ మరింత పెరిగింది. ఇక వారు ఏదో ఒక విధంగా సింహాన్ని ఆ తీగ నుంచి కాపాడడానికి ప్రయత్నం చేశారు. చివరగా 2012 డిసెంబర్లో దాన్ని ఆ తీగ నుంచి విడిపించారు. ఆ తీగ వల్ల ఆ సింహం చనిపోయే స్థితికి వచ్చింది. కానీ అదృష్టం కొద్దీ ఆ సింహం చావు నుంచి బయటపడింది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోయింటే ఇప్పుడే వీడియో కింద కనిపిస్తున్న ఈ లైక్ బటన్ నొక్కి లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ గా ఉండండి. నంబర్ 7, కౌ. ఫ్రెండ్స్, ఇందాక మనం 2 కాళ్ళు ఉన్న మేకను చూసాం. అలాంటిదే ఈ ఆవు కూడా. ఈ ఆవు ఇండోనేషియాకు చెందినది. ఈ ఆవుకు కూడా ముందున్న 2 కాళ్ళు లేవు. ఈ ఆవు దానికి ఉన్న 2 కాళ్ళ సహాయంతోనే కూర్చోగలదు, అలానే అటు ఇటు కదలగలదు. అంతేకాదు ఈ ఆవు తనకు ఉన్న 2 కాళ్ళతోనే నడవడం బాగా నేర్చుకుంది. మొదట్లో 2 కాళ్ళతో బ్యాలెన్స్ చేయటం చాలా కష్టమైంది, చాలా సార్లు పడిపోయింది కూడా. కానీ అది నిరాశతో వదిలిపెట్టలేదు, పట్టుదలతో నిలబడడానికి ప్రయత్నించింది. దాని యజమాని కూడా దానికి కావలసిన ఆహారాన్ని అందించడంలో సహాయం చేస్తాడు. అది తనకు ఉన్న 2 కాళ్ళతోనే చాలా సంతోషంగా జీవిస్తోంది అండ్ చాలా వేగంగా కూడా పరిగెడుతుంది. నంబర్ 8, వేల్. ఇప్పుడు చెప్పే ఈ ఇన్సిడెంట్ చాలా భయంకరమైంది. ఇది 2 years బ్యాక్ ఫిలిప్పీన్స్ లోని మబీని అనే టౌన్ లో జరిగింది. ఆకలితో అలమటిస్తున్న ఈ తిమింగలం కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ ను మోస్తూ ఒడ్డుకు కొట్టుకొచ్చి చనిపోయింది. ఈ తిమింగలం ఒక్కటే కాదు, ఇలాంటి ఎన్నో జీవులు ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల చనిపోతూ ఉన్నాయి. అయితే ఈ తిమింగలం చనిపోయే ముందు రక్తాన్ని వాంతి చేసుకుని మరీ చనిపోయింది అని చెప్పారు. ఈ వేల్ 15.4 అడుగుల పొడవు ఉంది. పాపం ఇది ఆకలితో చనిపోయిందట. కడుపు నిండా ఇలా ప్లాస్టిక్ పేరుకుపోయింటే ఇక పాపం అది ఎలా తింటుంది? నిజంగా ఈ తిమింగలాన్ని చూస్తుంటే నాకైతే చాలా బాధగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోలో చెప్పిన జీవుల్లో మీకు ఏ జీవి యొక్క స్టోరీ చాలా బాధాకరంగా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందాలంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసేసి కింద కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా ఇప్పుడు చూపిస్తున్నట్టు యాక్టివ్ చేసుకోండి.